సో మనకి టాక్సేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉందమ్మా. టాక్సేషన్ అనే సబ్జెక్ట్ లో 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ విచ్ రిప్రజెంట్స్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ దేని రిప్రజెంట్ చేస్తుందంట? డైరెక్ట్ ట్యాక్సెస్. అనదర్ వన్ ఈజ్ జిఎస్టి విచ్ రిప్రజెంట్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి కనుక మనం చూస్తే, అండ్ మన క్లాస్ అనేది ఎప్పుడు కూడా ఒక టీవీ లాగానో ఒక రేడియో లాగానో వన్ వే కమ్యూనికేషన్ ఉండదమ్మా. నేను చెప్తే మీరు వినడం అనేది ఉండదు. ఓకే, సో ఏం చేస్తూ ఉండాలి? నేను చెప్తుంటాను, దాంతో పాటుగా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? రైట్. సో ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ లా ఉండాలన్నమాట మన క్లాస్ ఎప్పుడు కూడా. సో ఫస్ట్ మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి అంటే, వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్? The person paying taxes are directly identified by the government. సార్ గవర్నమెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? ఒకప్పుడు మనం ఉన్నామమ్మా, నేను ఒక 10 లక్షల ఇన్కమ్ ఎర్న్ చేశానంటే 10 లక్షల మీద నువ్వు ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి నాకు ఒక నెంబర్ అసైన్ చేసి, నాకు ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చి, ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రకారం నాకు ఏం చేస్తారంట, నా దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారంట. అలా కలెక్ట్ చేసే ప్రొసీజర్ ఏమంటారమ్మా? డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ అంటే నేను ఇన్కమ్ ఎర్న్ చేశానంటే నేనే గవర్నమెంట్ కి డైరెక్ట్ గా ట్యాక్స్ కడతాను. ద పర్సన్ పేయింగ్ ట్యాక్సెస్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్ అనుకుంటే కనుక దాన్ని ఏమంటారు? డైరెక్ట్ ట్యాక్సెస్. సార్ మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి అని చెప్పేసానంటే, సో ద పర్సన్ పేయింగ్ ట్యాక్సెస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్, సింప్లీ ఆపోజిట్. డైరెక్ట్ ట్యాక్సెస్ కి ఆపోజిట్ ఏంటి? ఇండైరెక్ట్. సార్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తగా క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి, సో ఏం చేస్తారు అంటే ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు తీపితో మొదలెట్టమంటారు కదా, అందుకని డైరీ మిల్క్ యాడ్ చూసారంట. సో మనం డైరీ మిల్క్ యాడ్ చూసి మీరు ఏం చేశారమ్మా? డైరీ మిల్క్ కొనుక్కోవడానికి వెళ్ళారంట ఎదురుగోడ షాప్ లోకి. సో అక్కడ డైరీ మిల్క్ కొనుక్కున్న తర్వాత ఎంత కనిపిస్తుంది అమ్మా? డైరీ మిల్క్ ఒక 10 రూపీస్ అని ఉంది అనుకోమ్మా. 10 రూపీస్ దొరుకుతుందా డైరీ మిల్క్? ఓకే, సో 10 రూపీస్ కొనుక్కున్న తర్వాత అక్కడ వెనకాల తిప్పి చూస్తే బ్రాకెట్ లో ఒక పదం ఉంది. ఏమనుంది? ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. అంటే మీరు ట్యాక్స్ మీరు పే చేస్తున్నారా లేకపోతే షాప్ వాడు పే చేస్తాడమ్మా? అమ్మా, సో 10 రూపీస్ మీరు పే చేశారంట. 10 రూపీస్ లో ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఉందంట. వాట్ ఈస్ మెంట్ బై దట్? కస్టమర్స్ ఏం చేస్తున్నారమ్మా? పే చేస్తున్నారా ట్యాక్సెస్? ఇప్పుడు సపోజ్ 10 రూపీస్ లో ఒక 1 రూపీ ట్యాక్స్ ఉందనుకుందాం. 1 రూపీ ట్యాక్స్ ఉందనుకుందాం. ఓకే, మిగతా 9 రూపీస్ ప్రోడక్ట్ ప్రైసే కదమ్మా, అంతేనా? సో ప్రోడక్ట్ ప్రైస్ ఇప్పుడు షాప్ కీపర్ ఏం చేస్తాడు చెప్పండి? 9 రూపీస్ తను ఉంచుకొని 1 రూపీని ఏం చేస్తాడు? గవర్నమెంట్ కి పే చేస్తాడు, అంతేనా? సో ఇక్కడ 1 రూపీ దగ్గర ట్యాక్స్ గవర్నమెంట్ తరపున ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? షాప్ కీపర్ కలెక్ట్ చేస్తున్నాడు. షాప్ కీపర్ కలెక్ట్ చేసి ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ కి పే చేస్తున్నాడు, అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ 1 రూపీ ఏదైతే ఉందో ఇది ట్యాక్స్ పార్ట్ అని అన్నారు. ఈ ట్యాక్స్ పార్ట్ ఎవరు పే చేస్తున్నారు? ఎవరు పే చేస్తున్నారు గవర్నమెంట్ కి? షాప్ కీపర్ పే చేస్తున్నాడు. కానీ ఎవరు బేర్ చేస్తున్నారు? కస్టమర్ బేర్ చేస్తున్నారు. మీరే కదమ్మా 1 రూపాయి పే చేసింది గవర్నమెంట్ కి, అవునా కదా? చాక్లెట్ కొనుక్కొని 1 రూపాయి దానం చేశారు కదా గవర్నమెంట్ కి. ఎస్ ఆర్ నో? సో కాబట్టి 1 రూపీ గవర్నమెంట్ కి మీరు పే చేసింది మీరు, కానీ గవర్నమెంట్ కాదు, అది ట్యాక్స్ బేర్ చేసింది మీరు. కానీ ఎవరు పే చేశారమ్మా గవర్నమెంట్ కి? షాప్ కీపర్. అంటే షాప్ కీపర్ పే చేసినట్ట, షాప్ కీపర్ బేర్ చేసినట్ట కాస్ట్ ట్యాక్స్ బర్డెన్ అనేది?
సో కాదు కదమ్మా. సో సింపుల్ గా ఆయన ఏం చేస్తున్నాడు, షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు, యాజ్ ఎ కస్టోడియన్. కస్టోడియన్ అంటే మీడియేటర్. సో ఏం చేస్తాడు, కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు, గవర్నమెంట్ కి పే చేస్తాడు. హీఈస్ యాక్టింగ్ లైక్ ఏ మిడిల్ మ్యాన్. అర్థమైందమ్మా? అంతే. సో కాబట్టి ఇక్కడ కస్టోడియన్ గా వ్యవహరిస్తాడు, అంతేగాని ట్యాక్స్ బట్టని మాత్రం బేర్ చేసేది ఎవరు, కస్టమర్. ఓకే. సో పర్సన్ పేయింగ్ ద ట్యాక్స్ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్. ఎస్ ఆర్ నో? అంటే ఎవరు కనిపిస్తున్నారు, గవర్నమెంట్ కి ఎవరు కనిపిస్తున్నారు, షాప్ కీపర్ కనిపిస్తున్నాడు, కానీ కస్టమర్స్ అంతా కనిపిస్తున్నారా? కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో లైక్ డైరెక్ట్ ట్యాక్సెస్ లో పర్సన్ పేయింగ్ ద ట్యాక్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్. అవునా కదా? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ దిస్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో డైరెక్ట్ ట్యాక్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి ఎగ్జాంపుల్ ఏంటి, జిఎస్టి. సో మన ఎగ్జామ్ కి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేద్దాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాక్సేషన్ అనే సబ్జెక్ట్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయమ్మా. టాక్సేషన్ అనే సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 100 మార్క్స్ ఉంటుందంట. ఎన్ని మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్. అందులో ఇన్కమ్ ట్యాక్స్ 60 మార్క్స్ అంట. ఎంతమ్మా? 60 మార్క్స్. జిఎస్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టి ఎన్ని మార్క్స్ అంట, 40 మార్క్స్. ఓకేనా? మన టోటల్ సబ్జెక్ట్ లో 70% ఏమో డిస్క్రిప్టివ్ అంట, 30% ఏమో ఏముంటదమ్మా, ఆబ్జెక్టివ్. ఇదేంటిది, ఆబ్జెక్టివ్. ఇదేంటిది, డిస్క్రిప్టివ్. సరే ఈ 60 మార్క్స్ లో కూడా ఈ 70-30% అనేది ఉంటుందా? అర్థమైందా? ఇప్పుడు ఈ 60 మార్క్స్ లో కూడా 70-30 రేషియోలో కంటిన్యూ అవుతుందా? 70% డిస్క్రిప్టివ్, 30% ఆబ్జెక్టివ్ ఉంటుందా? ఎస్. అంటే ఇక్కడ ఎంత 60 మార్క్స్ లోనేమ్మా, 60 మార్క్స్ లో మనకి ఎన్ని, 70% అంటే 60 into 70% అమ్మా, 42. సో దీనికి కూడా క్యాలిక్యులేటర్ తీయకూడదు. ఓకేనా? రైట్. సో 42ను ఇంకెంత ఉన్నాయి, 18. సో ఇదేంటిది, ఆబ్జెక్టివ్. ఇదేంటిది, డిస్క్రిప్టివ్. ఓకేనా? రైట్. ఈ 40 మార్క్స్ లో ఎంతమ్మా, 28, 12. ఈ 28 మార్క్స్ ఏంటి, డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ అంటే రాయడం. సో 12 మార్క్స్ ఏంటి, ఆబ్జెక్టివ్. అంటే ఏమొస్తారు, బిట్స్ సెలక్షన్ అన్నమాట. బిట్స్ ఇస్తారు, బిట్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ని సెలెక్ట్ చేయడం. కరెక్ట్ ఆన్సర్ అందులోనే ఉంటుందా లేదా? 4 ఆప్షన్స్ ఉంటాయా? 4 ఆప్షన్స్ లోనే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. చూస్ ద కరెక్ట్ వన్. చాలా సింపుల్. అవునా కదా? రైట్. సో ఇప్పుడు ఈ 42 మార్క్స్ లోని చూసుకుంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. 1, 2, 3, 4. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ మ్యాండేటరీ. ఇదేంటిది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మ్యాండేటరీ. సో ఈ మిగిలిన 2 నుంచి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 3. ఈ 3 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంట. అంటే ఒకటి చాయిస్. ఎన్ని ఆన్సర్ చేయాలి మనం, 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. సార్ మార్క్స్ ఎలా ఉంటాయి సార్ అంటే, ఫస్ట్ మ్యాండేటరీ క్వశ్చన్ ఉంది కదమ్మా, దీనికి 14 మార్క్స్. 14 మార్క్స్. ఈ 2, 3, 4 బిట్స్ లో కూడా ప్రతి దానికి కూడా 14 మార్క్సే. ఓకే. సో అంటే ఈచ్ క్వశ్చన్ కంప్రైజెస్ ఆఫ్ 14 మార్క్స్. ఓకే. ఈ మూడిట్లో 2 రాయాలంటే ఎన్ని మార్క్స్ అమ్మా, 28 మార్క్స్. అంటే టోటల్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి అమ్మా, 42 మార్క్స్. సో డిస్క్రిప్టివ్ 42 మార్క్స్ కి సరిపోయిందా? ఎస్ ఆర్ నో? రైట్. సో మరి ఇక్కడ 28 మార్క్స్ ఇక్కడ ఎలా సార్, ఇక్కడ ఎలాగంటే ఇక్కడ కూడా ఇక్కడ కంటిన్యూషన్ అన్నమ్మా. 5th క్వశ్చన్, 6th, 7th, 8th. ఓకే. ఈ 5th క్వశ్చన్ అనేది మ్యాండేటరీ. అంటే తప్పించుకోవచ్చా, కంపల్సరీ రాయాల్సిన క్వశ్చన్. కంపల్సరీ క్వశ్చన్ అమ్మా. ఓకే. మిగిలిన 3 క్వశ్చన్స్ నుంచి ఎన్ని ఆన్సర్ చేయాలంట, 2 క్వశ్చన్స్. ఎన్ని 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? రైట్. ఇది ఫస్ట్ 5th క్వశ్చన్ వచ్చేసరికి ఎన్ని మార్క్స్ కంటమ్మా, 8 మార్క్స్. ఎన్ని మార్క్స్, 8 మార్క్స్. తర్వాత ఈ 6, 7, 8 ఒక్కొక్కటి కూడా 10 మార్క్స్ కంటమ్మా. ఓకే. సో ఈచ్ వన్ 10 మార్క్స్. ఇందులోంచి మనకి ఇక్కడ 8 మార్క్స్ మ్యాండేటరీ క్వశ్చన్. ఇక్కడ ఎన్ని మార్క్స్ రాయాలి, 2 క్వశ్చన్స్ రాయాలి. 2 క్వశ్చన్స్ అంటే ఎంత,
20. సో టోటల్ ఎంతమ్మా 28 మార్క్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఈ 28 మార్క్స్, ఇక్కడ 42 మార్క్స్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 42 డిస్క్రిప్టివ్, ఇక్కడ 28 డిస్క్రిప్టివ్. సార్ ఆబ్జెక్టివ్స్ లో కూడా చాయిస్ ఉంటుందా? ఆబ్జెక్టివ్ బిట్స్ లో కంపల్సరీ అమ్మా, చాయిస్ ఉండదు. ఓకేనా? సో చాయిస్ అంటే ఆ 4 ఆప్షన్స్ లో చాయిస్ తీసుకోండి, కానీ మళ్ళీ 40 బిట్లు ఇచ్చి 30 బిట్లు రాయండి అనేది చాయిస్ అనేది ఉండదు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడేమో 12 మార్క్స్ ఆబ్జెక్టివ్, ఇక్కడేమో 18 మార్క్స్ ఆబ్జెక్టివ్, రెండు కలిపి 30 మార్క్స్ ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ లో మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. ఓకేనా? రైట్. ఇది మన సిలబస్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ స్ట్రక్చర్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం టాక్సేషన్ అనే చాప్టర్, టాక్సేషన్ డిస్కస్ చేయాలంటే ఏం డిస్కస్ చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి. అందులో ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే సెక్షన్ బి. ఏంటది? జిఎస్టి. ఓకే, వాట్ డు యు నో అబౌట్ ద జిఎస్టి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ సార్. ఇప్పుడు చెప్తున్నా వెంటనే చెప్పేస్తారు, అవునా కదా? రైట్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి? అంటే ఏంటమ్మా? When you transact with the goods or when you transact with the services, whatever with the taxes will be borne by the consumer will be called as goods and service tax. Antena? Yes or no? Right. So దీని గురించి, జిఎస్టి గురించి చెప్పుకునే ముందు మనం ఏం చూడాలంట, జిఎస్టి కంటే ముందు మనం ఒక ఆస్పెక్ట్ అనేది మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ట్యాక్సెస్ అనేది లెవీ చేయాలి అని చెప్పేసి అని అనుకుంటే కనుక, అవును, మనకి ఎన్ని రకాల గవర్నమెంట్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ దేర్? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయమ్మా. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. సార్ లోకల్ గవర్నమెంట్ అంటే ఏంటి? లైక్ ఇన్ విలేజెస్ లో ఏముంటాయమ్మా? పంచాయత్. ఓకే, టౌన్స్ లో ఏముంటాయి? టౌన్స్ ఆర్ సిటీస్, మున్సిపాలిటీ. ఓకే, నెక్స్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ లో కార్పొరేషన్స్. ఇది మనకి లోకల్ గవర్నమెంట్ స్ట్రక్చర్. ఇది టోటల్ గా గవర్నమెంట్ స్ట్రక్చర్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ లో కూడా ఎవరు ఉంటారు? సో విలేజెస్ లో పంచాయత్స్, టౌన్స్ ఆర్ సిటీస్ లో మున్సిపాలిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ లో కార్పొరేషన్స్ ఉంటాయండి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనకి ట్యాక్సెస్ అనేది ఎవరు లెవీ చేయొచ్చు? ఇప్పుడు నేను మీ మీద ట్యాక్స్ లెవీ చేయొచ్చా? నేను మీ మీద ట్యాక్స్ లెవీ చేయొచ్చా? ట్యాక్స్ లెవీ చేస్తానంటే మీరు కడతారా? కడతారమ్మా? కట్టరు కదా? రైట్. కట్టకపోయినా సరే కదా, ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏం క్వశ్చన్ అది చెప్పండి? ఎందుకు? ఓకే, ఆర్ యు ఆథరైజ్డ్ టు కలెక్ట్? ఏ లా ప్రకారం మీరు అడుగుతారు? ఏ యాక్ట్ ప్రకారం అడుగుతున్నారు? ఏ ప్రొవిజన్ ప్రకారం మమ్మల్ని ట్యాక్స్ కట్టమని అడుగుతున్నారని అంటారా? లేకపోతే నేను ₹1,00,000 ఒక్కొక్కరు పర్సెంట్ ట్యాక్స్ కట్టాలమ్మంటే తీసుకొచ్చి కట్టేస్తారా? ఆథరైజేషన్ చెక్ చేస్తారా? చెక్ చేయరమ్మా. ఓకే, మరి గవర్నమెంట్ ఆథరైజేషన్ చెక్ చేయరా? గవర్నమెంట్ ఆథరైజేషన్ చెక్ చేయరా? గవర్నమెంట్ వచ్చి మిమ్మల్ని, ప్రతి పర్సన్, మనకి అప్పులు ఎక్కువైపోయినాయి, ప్రతి పర్సన్, ఇండియాలో ఉండే ప్రతి పర్సన్ వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క ₹1,00,000, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ₹1,00,000 ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇచ్చేస్తారా? ఇస్తారా? ఎవరా? ఇచ్చేస్తారమ్మా? కష్టపడి హార్డ్ ఎర్న్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసిన తర్వాత ట్యాక్స్లు కట్టడానికైనా అని చెప్పేసి అనుకుంటారు, అనుకోరా? సో గవర్నమెంట్ కూడా ఆథరైజేషన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం, చెక్ చేయమా? చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్. మరి చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గవర్నమెంట్ కి పవర్ ఇవ్వాలి టు లెవీ ట్యాక్సెస్? గవర్నమెంట్ కంటే సుపీరియర్ ఏమన్నా ఉందా? ఎస్ ఆర్ నో? ఎస్, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ మనకి ఏమివ్వాలంటమ్మా? పవర్స్ ఇవ్వాలంట. ఓకే, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్ ప్రకారం మనం ఏం చేయాలి? గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేది లెవీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. ఓకే, సో
సో ఫస్ట్ గవర్నమెంట్ కి ఆథరైజేషన్ ఇచ్చేది ఎవరంట? కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ లో ఎగ్జాంపుల్ చెప్పుకుందామా. సో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. కాన్స్టిట్యూషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఆర్టికల్స్. సో అంటే ఇప్పుడు మనకి ఒక యాక్ట్ లో, ఇప్పుడు మర్కంటైల్ లాలో, మనం బిజినెస్ లాస్ లో మనం కాంట్రాక్ట్ యాక్ట్ నేర్చుకున్నాం. కాంట్రాక్ట్ యాక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సెక్షన్స్, అవును కదా. అలాగా మనకి కాన్స్టిట్యూషన్ కూడా ఎలా డివైడ్ అయిందంట? ఆర్టికల్స్ రూపంలో డివైడ్ అయింది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ కి మనం మాట్లాడుకుందాం. ఆర్టికల్ 246(1). ఆర్టికల్ 246(1) లో మనకి ఏముందంట? 7th షెడ్యూల్ అని ఉందంట. ఏముంది? 7th షెడ్యూల్. ఓకే. ఈ 7th షెడ్యూల్ లో మనకి లిస్ట్ 1 ఏంటమ్మా? లిస్ట్ 1 అండ్ తర్వాత ఏంటి? లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3 ఇలా లిస్ట్స్ ఉన్నాయంటమ్మా. అందులో లిస్ట్ 1 ఏంటంట? యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కెన్ లెవీ ట్యాక్సెస్. ఏవైతే లిస్ట్ 1 ఐటమ్స్ లో ఉన్నాయో ఆ లిస్ట్ 1 లో ఉన్న ఐటమ్స్ మీద ట్యాక్సెస్ లెవీ చేసే పవర్ అనేది ఎవరికి ఉందంట? సెంట్రల్ గవర్నమెంట్ కి ఉందంట. లిస్ట్ 2 ఐటమ్స్ వచ్చేసరికి స్టేట్ లిస్ట్ అంట. స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఏవైతే ట్యాక్స్, ఏవైతే ఏ యాక్టివిటీస్ మీద ట్యాక్సెస్ లెవీ చేయగలదు అనేది ఎక్కడ చెప్పారంట? లిస్ట్ 2 లో చెప్పారంట. తర్వాత లిస్ట్ 3 ఏమంటారమ్మా? సో అదే అనుకుంటారు అందరూ, కాకపోతే ఇది కాంకరెంట్ లిస్ట్ అమ్మ. ఏంటది? కాంకరెంట్ లిస్ట్. బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ హ్యావ్ పవర్ టు లెవీ ట్యాక్సెస్ అనేది ఏదైనా ప్రొడక్ట్స్ మీద, ఐటమ్స్ మీద ఏమన్నా ఉంటే కనుక అవి ఎక్కడ చెప్తారంటమ్మా? లిస్ట్ 3 కాంకరెంట్ లిస్ట్ లో చెప్తారంట. ఓకే. సో ఇక్కడ మనకి లిస్ట్ 1 ఐటమ్స్ లో ఎంట్రీ నెంబర్స్ ఉంటాయమ్మా. ఎగ్జాంపుల్ కి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎంట్రీ నెంబర్ 82 అంట. ఎంట్రీ నెంబర్ 82 ఏమని చెప్పారంట? ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇది లిస్ట్ 1 ఐటమే కదా. లిస్ట్ 1 ఐటమ్ అంటే ఏమన్నారు? లిస్ట్ 1 అంటే ఏమన్నారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ కదా. సో కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ పవర్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఎంట్రీ నెంబర్ 82 ఆఫ్ లిస్ట్ 1 ఆఫ్ 7th షెడ్యూల్ ఆఫ్ ఆర్టికల్ 246(1). సో ఆర్టికల్ 246(1) లో చెప్పిన ప్రకారం ఈ 7th షెడ్యూల్ లో లిస్ట్ 1 లో ఎంట్రీ నెంబర్ 82 లో గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ ఇచ్చారంట. ఇదేంటి? ట్యాక్సెస్ లెవీ చేసే పవర్స్. ఏ ఐటమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్స్? ఇన్కమ్ ట్యాక్స్. సో వెన్ యూ ఎర్న్ ఎన్ ఇన్కమ్ దెన్ ద ఇన్కమ్ మీద మీరు ఏం చేయాలంట? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ట్యాక్స్ కట్టాలంట. సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ టు కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ ఆథరైజేషన్ టు కలెక్ట్ ట్యాక్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్. సార్ స్టేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే ట్యాక్సెస్ లెవీ చేయగలదా ఇన్కమ్ మీద? స్టేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే ట్యాక్సెస్ లెవీ చేయగలదా ఇన్కమ్ మీద? నో. వై? బికాస్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ లిస్ట్ 1. అర్థమైందా? రైట్. సార్ ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేయగలదా? ఏ ఎంట్రీ నెంబర్ 82 లో క్లియర్ గా చెప్పారు. యూ కెన్ లెవీ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేయగలదా? లెవీ చేయలేదు. లెవీ చేసే పవర్ లేదమ్మా. ఒకవేళ లెవీ చేస్తే కనుక దాన్ని ఏమంటారు? వైలేషన్ ఆఫ్, అంటే అది కాంట్రవెన్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని కాంట్రవెన్ చేసినట్టు. ఓకే. అన్లాఫుల్ అయిపోద్దమ్మా. అన్లాఫుల్ అయితే అక్కడ సుప్రీం కోర్ట్స్ ఊరుకుంటాయమ్మా. ఒకవేళ వాళ్ళు లెవీ చేయడానికి ట్యాక్సెస్ ప్రపోజ్ చేశారు, ఆ యాక్ట్ ని ఏం చేస్తాయి? రద్దు చేస్తాయి లేదా క్యాన్సిల్ చేస్తాయి లేదా కోర్ట్స్. ఒకవేళ కేసు కనుక ఫైల్ అయితే వాటికి అగెనెస్ట్ గా అన్కాన్స్టిట్యూషనల్ అంటారమ్మా. వాటిని ఏమంటారు? అన్కాన్స్టిట్యూషనల్ లెవీ విల్ బి ప్రొటెక్టెడ్ అట్ కోర్ట్స్ అమ్మా. ఓకే. ఒకవేళ అలాంటివి కనుక లెవీ చేస్తున్నట్లయితే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంట్రీ నెంబర్ 54 అని చెప్పేసి ఏముంటుందమ్మా? ఎంట్రీ నెంబర్ 54 ఎగ్జాంపుల్ కి ఎంట్రీ నెంబర్ 54 లో అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటుంది. ఏముంటుంది? అగ్రికల్చరల్ ఇన్కమ్. అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరికి ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చారంట. ఎవరు? కాన్స్టిట్యూషన్.
ఓకే, మన అంబేద్కర్ గారు రాశారు కదమ్మా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ లో ఇక్కడ లిస్ట్ 2 ఐటమ్ లో అగ్రికల్చరల్ ఇన్కమ్ కవర్ అయింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఏ పవర్ టు లెవీ ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. వేర్ ఈ మామూలు ఇన్కమ్ మీద అయితే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేయలేదు, ఎందుకంటే ఆథరైజేషన్ అప్రూవల్ అనేది లేదు. అదే కాన్స్టిట్యూషన్ మనకి రెగ్యులర్ ఇన్కమ్ మీద మనకి ఎక్కడ ట్యాక్స్ లెవీ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది ఇచ్చారు అండర్ ఎంట్రీ నెంబర్ 82 ఆఫ్ లిస్ట్ 1. అర్థమైందా? అక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరికి ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వలేదంట. అర్థమైందా? రైట్ సార్, ఈ పవర్స్ ను ఉపయోగించి ట్యాక్సెస్ ఎలా లెవీ చేస్తారు సార్? ఈ పవర్స్ ఇచ్చారమ్మా, పవర్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? సో వీళ్ళు ఈ ఇచ్చిన పవర్స్ ని యూటిలైజ్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారమ్మా, ట్యాక్సెస్ విల్ బి లివీడ్ త్రూ గవర్నమెంట్ ఏం చేసినా సరే ఒక యాక్ట్ ప్రకారం చేస్తాం. యాక్ట్ మీన్స్ వాట్? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వి నో, ఇప్పుడు మనకి ఫౌండేషన్ లోనే తెలుసు యాక్ట్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ ఎంట్రీ నెంబర్ 82 లో ఇచ్చిన పవర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఎక్సర్సైజ్ చేస్తుందో తెలుసమ్మా? త్రూ ఎన్ యాక్ట్, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఎన్ యాక్ట్. ఒక యాక్ట్ ని పాస్ చేయడం ద్వారా. సార్ యాక్ట్ అనేది ఎలా పాస్ అవుతుందమ్మా? ఒక యాక్ట్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే అది సెంట్రల్ యాక్టా స్టేట్ యాక్టా బట్టి ఉంటుంది సార్. అది సెంట్రల్ యాక్ట్ అనుకోమ్మా, అది ఎలా పాస్ అవుతుంది చెప్పండి? నార్మల్ గా పార్లమెంట్ లో రూలింగ్ గవర్నమెంట్, ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, బిల్ పెడతదమ్మా. సో ఇన్ ద పార్లమెంట్ ద రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, బిల్ ఇంట్రడ్యూస్ చేస్తుందమ్మా. ఓకే, అలా ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు పార్లమెంట్ లో అప్రూవ్ అయిన తర్వాత అంటే మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఏం చేస్తారు, డిస్కస్ చేస్తారు ఓవర్ ది బిల్. వాట్ ఎవర్ బి ద ఇంట్రడ్యూస్డ్ బై ద రూలింగ్ గవర్నమెంట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి దానికి సంబంధించిన బిల్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని డిస్కస్ చేస్తారమ్మా. రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ అందరూ కలిపి డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ లో మెజారిటీ ఓట్ అనేది వచ్చింది అనుకో, మా మెజారిటీ అనేది విల్ బి డిసైడెడ్ బై సార్ హాఫ్ ఆఫ్ ది మెజారిటీ సరిపోద్దా, 3/4 మెజారిటీ కావాలా అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే కనుక, లైక్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలనుకోమ్మా, అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు కదా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే జరగాలనుకో ఎగ్జాంపుల్ కి, దట్ రిక్వైర్డ్ 3/4 ఆఫ్ ది మెజారిటీ. నార్మల్ రెవెన్యూ బిల్స్, ఈ ట్యాక్స్ బిల్స్ అనుకోమ్మా, అక్కడ ఏం సరిపోద్ది, నార్మల్ హాఫ్ ఆఫ్ ది పర్సన్స్, మోర్ దెన్ హాఫ్ అనేది సరిపోతుందంట. దట్ ఏంటి, దీనికి ఒక బిల్లు పాస్ అవడానికి. మా ఎగ్జాంపుల్ కి అర్థమైందమ్మా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అంటే కాన్స్టిట్యూషన్ లో కూడా దానికి కూడా ఒక ప్లేస్ ఇచ్చారమ్మా. ఒక పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ అవ్వాలి అంటే కనుక మెజారిటీ 1/4 మోర్ దెన్ హాఫ్ తీసుకుంటామా, మోర్ దెన్ 3/4 తీసుకుంటామా అనేది ఎక్కడైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లోనే రాశారమ్మా. సో ఎగ్జాంపుల్ కి మనకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కాన్స్టిట్యూషన్ రాసిన దాన్ని అమెండ్ చేయాలంటే 3/4 ఆఫ్ ది మెజారిటీ కావాలి. అదర్ దాన్ మిగతా ఏ కేసులో అయినా సరే హాఫ్ ఆఫ్ ది మెజారిటీ సరిపోతుందంటమ్మా. లైక్ ఇప్పుడు ట్యాక్స్ లాస్ పాస్ చేయాలనుకో మా బిల్లు, అక్కడ ఏం సరిపోతుంది, హాఫ్ ఆఫ్ ది మెజారిటీ సరిపోతుంది. సార్ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందమ్మా, రాజ్యసభ. ఎక్కడికి వెళ్తుంది, రాజ్యసభ. రాజ్యసభలో కూడా పాస్ అయింది అనుకోమ్మా, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ప్రెసిడెంట్. ఎక్కడమ్మా, ప్రెసిడెంట్. రైట్, ప్రెసిడెంట్ అప్రూవల్ కూడా పొందింది అనుకోమ్మా, అప్పుడు ఎక్కడికి వెళ్తుందమ్మా. సో దట్ ఈస్ అనేది యాక్ట్ అనేది ఒక ఎఫెక్టివ్ లోకి వస్తుందమ్మా. యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. దట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. ఎవరికి అప్లికబుల్ అవుతుంది, హోల్ ఇండియా. సో ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దుతో స్పెషల్ పవర్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ కి తీస్తారు కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. ఎందుకంటే ఇది యాక్ట్ సెంట్రల్ యాక్ట్. అదే స్టేట్ యాక్ట్ అనుకోమ్మా, ఇక్కడ పార్లమెంట్ ప్లేస్ లో ఏమొస్తుంది, అసెంబ్లీ. ఏమొస్తుందమ్మా, అసెంబ్లీ. తర్వాత రాజ్యసభ ప్లేస్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్. లోక్సభ అంటే పార్లమెంట్ అమ్మా, సో లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, తర్వాత ప్రెసిడెంట్ ప్లేస్ లో ఎవరు వస్తారు, గవర్నర్ వస్తాడు. ఓకే, సో గవర్నర్ వచ్చి ఇక్కడ ఈ బిల్లు పాస్ అవుతుంది. ఇక్కడ బిల్లు పాస్ అయింది అనుకో, గవర్నర్ అప్రూవల్ కూడా పొందింది అనుకోమ్మా, అదేమవుతుంది, ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ స్టేట్. ఏంటది, హోల్ స్టేట్ కి అప్లికబుల్ అవుతుంది.
ఓకే. సో ఇక్కడ పార్లమెంటు ఈ రాజ్యసభ ప్రెసిడెంట్ అప్రూవల్ ద్వారా వచ్చిన యాక్ట్ ద్వారా వీళ్ళకి ఇచ్చిన పవర్స్ ని ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారంటమ్మా. అర్థమైందా? సో ఈ పవర్స్ ని ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఎంట్రీ నెంబర్ 82 లో ఇన్కమ్ ట్యాక్స్ కి ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారంట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే ఒక యాక్ట్ ద్వారా వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు ఒక యాక్ట్ ని తీసుకొస్తారు. సార్ వీళ్ళకి పవర్స్ ఇచ్చినంత మాత్రాన్ని కంపల్సరీ వాళ్ళు ట్యాక్సెస్ లెవీ చేయాలని ఉందా? ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందమ్మా, అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ లెవీ చేయదమ్మా. అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఉందా లేదా? లిస్ట్ 2 లో స్టేట్ గవర్నమెంట్ కి పవర్ ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం, కానీ ట్యాక్సెస్ అనేది లెవీ చేస్తున్నారంటే చేయట్లేదమ్మా. ఓకే. సో చేస్తే ఏం చేసుకోరు, నెక్స్ట్ బర్త్డే ఉండదు, నెక్స్ట్ బర్త్డే కాదు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళకి ఫామ్ అవ్వదు. ఎందుకంటే అగ్రికల్చర్ మీద మనకి మేజర్ గా 70% డిపెండ్ అయ్యేది దేని మీద, అగ్రికల్చర్. ఓకే. అగ్రికల్చర్ మీద ట్యాక్స్ వేయడం మొదలెట్టారంటే ఆ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రాదమ్మా. అందుకని భయం అనమాట. అందుకని అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్సెస్ అనేవి లెవీ చేయరు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ యాక్ట్ అనేది ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే ఒక యాక్ట్ ద్వారా ఏం చేస్తారంట, వాళ్ళకి ఇచ్చిన పవర్స్ టు లెవీ ట్యాక్సెస్ ని ఎక్సర్సైజ్ చేసి దాని మీద ట్యాక్సెస్ అనేవి లెవీ చేస్తున్నారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సార్ ఇప్పుడు మనం జిఎస్టీ కదా సార్ మాట్లాడుకుంటున్నాం. జిఎస్టీ మాట్లాడుకునేటప్పుడు జిఎస్టీకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మాట్లాడుకోవాలి కదా. మరి జిఎస్టీ రావడానికి ఎగ్జిస్టెన్స్ లోకి రావడానికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉంటాయా ఉండవమ్మా? కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయా ఉండవా? ఎస్ ఆర్ నో? సో ఆ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు జిఎస్టీ రావడానికి ముందు అసలు జిఎస్టీ కంటే ప్రీవియస్ రిజైన్, ఇప్పుడు జిఎస్టీ అమ్మా, జిఎస్టీ రాకముందు ట్యాక్సెస్ అనేవి ఎలా లెవీ చేసేవారు? 2017లో జిఎస్టీ అనేది ఒక యాక్ట్ కింద తీసుకొచ్చారమ్మా. బట్ ఆ జిఎస్టీ రాకముందు ఎర్లియర్ స్ట్రక్చర్ ఎలా ఉండేదో తెలియాలి. ఆ ఎర్లియర్ స్ట్రక్చర్ అనేది తెలిస్తే కనుక ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మీకు చాలా ఈజీగా అర్థం అవుతాయమ్మా. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రీవియస్ రిజైమ్ కూడా చూద్దామా చూడొద్దా? చూడాలి. ప్రీవియస్ రిజైమ్ చూసిన తర్వాత రైట్ ఫ్రమ్ ద రూట్ కాజ్ లెవెల్ నుంచి మనం చాలా ఎఫెక్టివ్ గా మారుతాం అమ్మా. అర్థమైందా? సో దానికోసం అని చెప్పేసి జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు. ప్రీవియస్ రిజైమ్ ఎలా ఉండేది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ప్రీవియస్ గా మనకి చాలా ట్యాక్సెస్ ఉండేవమ్మా. సో మీరు ఒక జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో మీరు వినుంటే కనుక, పేపర్ కనుక సరిగ్గా చూసుంటే కనుక 1 నేషన్ 1 ట్యాక్స్ అని చెప్పేసి అప్పుడు బాగా ఒక నినాదం తీసుకొచ్చారు. 1 నేషన్ 1 ట్యాక్స్. బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా కష్టంగా జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నేషన్ 1 ట్యాక్స్ అనే నినాదం ఎందుకు వచ్చింది, దట్ ఈస్ ద కొటేషన్ అనేది ఎందుకు వచ్చింది? ప్రీవియస్ గా అలా లేదనే కదమ్మా. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ని మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రొడక్ట్ లో ఉన్న ఫీచర్స్ చెప్తారా? అలాగే ఒక యాక్ట్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక యాక్ట్ లోని కొత్త ఫీచర్ చెప్పారమ్మా. అదేంటిది? 1 నేషన్ 1 ట్యాక్స్. అంటే ఇంత ముందు 1 నేషన్ 1 ట్యాక్స్ లేదనే కదా దాని అర్థం. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేదంటేనమ్మా, మీరు కనుక గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోమ్మా, మీరు కనుక గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోమ్మా, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ జరగకుండా సేల్ జరగదు కదా అమ్మ. గూడ్స్ ఏమైనా తయారవ్వాలంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ జరగాలి, లేదా అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇంపోర్ట్ అన్న చేసుకోవాలి. రెండే కదా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎస్ ఆర్ నో? సో మ్యానుఫ్యాక్చర్ కనుక జరిగితే అక్కడ సెంట్రల్ ఎక్సైజ్ అని లెవీ చేసేవారు. సెంట్రల్ ఎక్సైజ్ అంటే ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేసేవారంట. సెంట్రల్ ఎక్సైజ్ అంటే ఎవరు లెవీ చేసేవారు? సెంట్రల్ గవర్నమెంట్ బై ద నామినిక్లేచర్ ఇట్సెల్ఫ్ అవడని చెప్పేసి. సో ఇది ఎంట్రీ నెంబర్ 83 ఆఫ్ ది లిస్ట్ 1 అమ్మా. ఎంట్రీ నెంబర్ 83 ఆఫ్ ది లిస్ట్ 1. అక్కడ ఏముండేదంట, సెంట్రల్ ఎక్సైజ్ అనేది ట్యాక్సెస్, సెంట్రల్ ఎక్సైజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేయడానికి ఎంట్రీ నెంబర్ 83 లో పవర్స్ అనేవి లిస్ట్ 1 లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారంట. ఓకే. సో ఇక్కడ ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటి? వాట్ ఈస్ ట్యాక్సబుల్ ఈవెంట్?
ఏం చేస్తే మీకు ట్యాక్స్ పడుతుంది అనే దాన్ని ట్యాక్సబుల్ ఈవెంట్ అంటారు. వాట్ ఈస్ ట్యాక్సబుల్ ఈవెంట్ హియర్? Manufacture of goods will be called as a taxable event. ఓకే, ఒకవేళ మీరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అని చెప్పేసానంటే ఏమవుతుందంట, ఇక్కడ ట్యాక్స్ లెవీ అవుతుంది. సార్ వాట్ ఈస్ మెంట్ బై మ్యానుఫ్యాక్చర్ అంటే మళ్ళీ ఇప్పుడు మనం సెంట్రల్ ఎక్సైజ్ కి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ అనే వర్డ్ డెఫినేషన్ ని మనం చూడాలంట. సింపుల్, చాలా సింపుల్. అక్కడ అంటే డెఫినేషన్ చాలా పెద్దది ఉంటది, కానీ మీకు అర్థమయ్యే భాషలో నేను 3 పాయింట్స్ లో చెప్తాను. ఓకే రైట్. అంటే మనం చేసే ఒక యాక్టివిటీ వల్ల ఏం రావాలంట, ఒక న్యూ ప్రోడక్ట్ రావాలంట, న్యూ క్యారెక్టర్ తో రావాలంట, తర్వాత న్యూ యూజెస్ తో. ఓకే, అంటే మనం ఒక ప్రోడక్ట్ తో స్టార్ట్ అయ్యాము, ఇంకో ప్రోడక్ట్ తయారు చేసాము, దాంట్లో డిస్టింక్ట్ నేమ్, డిస్టింక్ట్ క్యారెక్టర్, డిస్టింక్ట్ యూజ్, ఈ 3 ఉంటే గనక యూ హ్యావ్ డన్ ఏ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అని అంటున్నాం. సార్ అర్థం కాలేదు సార్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ ఇక్కడ వుడ్ ఉందంట. ఇప్పుడు చైర్ దేంతో తయారు చేస్తారమ్మా? వుడ్ తోనే కదా. సో వుడ్ ఇష్టం వచ్చినట్టు ఉంది. ఆ వుడ్ ని మనం ఏం చేసామంట, సమ్ ప్రాసెస్ చేసి కట్ చేసి తర్వాత కొంత గమ్ పెట్టి లేకపోతే మేకులు కొట్టి ఏం చేసాం, ఒక ప్రాసెస్ లో చేసి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాం. దాన్ని ఏం చేస్తున్నాము, డిఫరెంట్ నేమ్. ఇంతకు ముందు ఏమన్నారు, వుడ్ అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, దాన్ని చైర్ అంటున్నారు. ఓకే, డిఫరెంట్ నేమ్ వచ్చిందా? తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్, వుడ్ క్యారెక్టర్ వేరు, చైర్ క్యారెక్టర్ వేరు. అండ్ డిఫరెంట్ యూజ్, వుడ్ యూసేజ్ వేరు, చైర్ యూసేజ్. చైర్ దేనికి వాడతారమ్మా? కూర్చోడానికే కదా. సో ఇక్కడ చూడండి, డిస్టింక్ట్ నేమ్, డిస్టింక్ట్ క్యారెక్టర్ అండ్ డిస్టింక్ట్ యూజ్, 3 వచ్చాయా లేదా? ఈ 3 వచ్చాయంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వుడ్ ఇంటూ చైర్ విల్ బి కాల్డ్ యాజ్ మ్యానుఫ్యాక్చర్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ద ఎసెన్స్ ఆఫ్ ది డెఫినేషన్ చెప్పేసాను అంతే. డెఫినేషన్ చాలా పెద్దది ఉంటది, కానీ దాని ఎసెన్స్ ఆఫ్ ది డెఫినేషన్ ఇదే. ఇలా గనక మీరు చేసే ప్రతి ప్రాసెస్ ని మీరు ఇలా ఫిల్టర్ చేసుకోవాలంట, చెక్ చేసుకోవాలంట. నేను చేసిన దేంతో స్టార్ట్ అయ్యాను, ఏం వచ్చింది. సపోజ్ ఇంకొకటి, ఒక కెమికల్ కాంపోజిషన్ మారింది. నేను ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ 2 కలిపానంట. 2 కలిపితే ఏమొస్తుంది? CO2. CO2 అంటే ఏంటి అమ్మా? కార్బన్ డైఆక్సైడా? సో కార్బన్, ఆక్సిజన్ 2 కలిపితే కార్బన్ డైఆక్సైడ్. ఒక గ్యాస్ ని తయారు చేస్తున్నాను, లేకపోతే ఒక లిక్విడ్ ని తయారు చేస్తున్నాను సమ్ కాంపోజిషన్ తో. 2 సెపరేట్ కాంపోజిషన్స్ ఉన్న వాటిని కలిపి నేను కొత్త ప్రోడక్ట్, కొత్త మిక్సింగ్ తయారు చేశానంటే, కొత్త కెమికల్ కాంపోజిషన్ తయారు చేశానంటే అక్కడ కూడా డిస్టింక్ట్ క్యారెక్టర్, డిస్టింక్ట్ నేమ్, డిస్టింక్ట్ యూజ్ ఉన్నాయంటే కనుక దాన్ని ఏమంటారంట, మ్యానుఫ్యాక్చర్ అంటారు. అర్థమైందా? సో నేను దేంతో స్టార్ట్ అయ్యాను, దేంతో ఎండ్ అయ్యాను, మధ్యలో ఏ ప్రాసెస్ అన్నా రన్ చేయి, మధ్యలో నువ్వు ఏ ప్రాసెస్ అన్నా రన్ చేయి, కానీ ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేస్తే కనుక దాన్ని ఏమంటారమ్మా, మ్యానుఫ్యాక్చర్. ఇఫ్ యూ డూ మ్యానుఫ్యాక్చర్ దెన్ యు ఆర్ లైబుల్ ఫర్ ది సెంట్రల్ ఎక్సైజ్. సెంట్రల్ గవర్నమెంట్ కి మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికి మీరేం ట్యాక్స్ కట్టాలి, సెంట్రల్ ఎక్సైజ్ అనేది, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది ట్యాక్స్ కట్టాలి. అర్థమైందా సార్? ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చర్ చేసి ఏం చేస్తాను, సేల్ చేస్తాను కదా. సో అంటే సేల్ చేస్తున్న దానికి ట్యాక్స్ కట్టానా, మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికి ట్యాక్స్ కట్టానా? మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికే ట్యాక్స్ కట్టాను. ఓకే రైట్. నెక్స్ట్, అదే గూడ్స్ ని కనుక నేను ఏం చేశానంటమ్మా, సేల్. చెప్పండి. ఇప్పుడు ఇళ్ళల్లో టెక్స్టైల్స్ పెట్టుకొని వాళ్ళే చీరలు అమ్మేసుకుంటారు. అవునమ్మా. దానికి ట్యాక్స్. సో దాని కూడా సెంట్రల్ ఎక్సైజ్ లోకి వస్తుంది. నువ్వు దేంతో స్టార్ట్ అయ్యావు, థ్రెడ్ తో స్టార్ట్ అయ్యావు, బట్ ఎండ్ దేనితోటి, ఒక శారీ అనే కొత్త ప్రోడక్ట్, కొత్త నేము, కొత్త క్యారెక్టర్, కొత్త యూస్, దాన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ అంటారు. బట్ మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి దాని మీద ట్యాక్సెస్ లెవీ చేయాలని లేదు. మ్యానుఫ్యాక్చర్ అయింది, మ్యానుఫ్యాక్చర్ అనే డెఫినేషన్ లో సాటిస్ఫై చేసింది, యు ఆర్ డన్ ఏ యాక్టివిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. బట్ గవర్నమెంట్ మే టేక్, అంటే ఇప్పుడు నువ్వు అన్న టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏం చేయాలనుకుంటున్నారంటే రివైవ్ చేయాలనుకుంటున్నారు, లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఎక్కువ ఏం చేయాలనుకుంటున్నారు, బెనిఫిట్ ఇవ్వాలనుకుంటున్నారు. అలాంటప్పుడు దే మే టేక్ దేర్ పాలసీ టు జీరో ఇన్ ద ట్యాక్స్. వాళ్ళు ఏం చేయొచ్చు, 0 ట్యాక్సెస్ లెవీ చేస్తాం, 0% ట్యాక్స్ లెవీ చేస్తాం అనే డెసిషన్ తీసుకోవచ్చు. అర్థమైందమ్మా? సార్ దే కెన్ గివ్ ఎ నోటిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జంప్షన్, ఈవెన్ దో అక్కడ ట్యాక్స్ కి లైబుల్ అవుతున్నా నేను ఎగ్జంప్షన్ ట్యాక్స్ కలెక్ట్ చేయదలుచుకోవట్లేదు అనే డెసిషన్ తీసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు ప్రొడక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అసలే ఇప్పుడు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా లాసుల్లోకి వెళ్ళిపోయింది, చాలా పడిపోయింది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు దానికి బూస్ట్ ఇవ్వాలంటే ప్రైసెస్ తగ్గించాలా, పెంచాలా?
తగ్గించాలి కదమ్మా. ఇప్పుడు ఎవరైనా సరే ప్రైస్ తగ్గిస్తే ఎక్కువ కొనడానికి ట్రై చేస్తారు కదా, అవునా కదా? సో ఇప్పుడు ట్యాక్సెస్ అనేది అడిషనల్ గా లెవీ చేయడం వల్ల కస్టమర్ కి బడ్డేనా కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కస్టమర్ కి బడ్డేనే కదా. సో ఇప్పుడు ఇందాక చాక్లెట్ 1 రూపీ ఉన్నది, ట్యాక్స్ ఉన్నది, దాని మీద 5 రూపీస్ ట్యాక్స్ వేసాను అనుకో, మీ చాక్లెట్ ప్రైస్ ఏమైపోద్ది? 9 రూపీస్ ఏమో ప్రొడక్ట్ ప్రైస్, ఇప్పుడు 6 రూపీస్ ఏమో ట్యాక్స్, కలిపి ఎంత అవుతుంది? 15 రూపీస్ అవుతుంది, అవునా? సో 15 రూపీస్ అంటే ఇప్పుడు 10 రూపీస్ అంటే కొన్న వాళ్ళు 15 రూపీస్ అంటే ఆలోచిస్తారా, ఆలోచించరా? అంటే ట్యాక్సెస్ బర్డెన్ అనేది పెరిగే కొద్దీ మనం ఏం చేస్తాం, కొనాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తాం. ఎస్ ఆర్ నో? సో వెరీ అంటే మన ఎకనామిక్స్ లో ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అనే సేమ్ స్ట్రక్చర్ ఉంటది కదమ్మా, అలాగనమాట. సో అల్టిమేట్ గా ట్యాక్సెస్ వల్ల బర్డెన్ అనేది పెరుగుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చర్ మీద ట్యాక్సెస్ లెవీ చేయాలా, ప్రతి ప్రోడక్ట్ మీద ట్యాక్సెస్ లెవీ చేయాలా లేదా అనేది గవర్నమెంట్ డిసిషన్ అమ్మా. అర్థమైందా? సో ఆ ప్రోడక్ట్ మీద ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, 0% ఇవ్వచ్చు, 1% ట్యాక్స్ వేయచ్చు, లేదా లోయెస్ట్ పర్సెంట్ ట్యాక్స్ వేయచ్చు, లేదా హైయెస్ట్ పర్సెంట్ ట్యాక్స్ వేయచ్చు. ద పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ విల్ బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్. ఓకేనమ్మా, రైట్. ఇంట్లో అల్లుకొని అమ్మేస్తారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే దానికి అదేనమ్మా. ఇప్పుడు ఇంట్లో అంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు సెంట్రల్ ఎక్సైజ్ లేవి అంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసే యాక్టివిటీ, బట్ యూఆర్ అంటే ఇక్కడ ట్యాక్స్ పరిధిలోకి రావాలా లేదా అనే దానికి కొంత టర్న్ ఓవర్ లిమిట్ పెడతారు. ఓకే, సో కొంత టర్న్ ఓవర్ లిమిట్ కూడా పెడతారు, అందరినీ కూడా తీసుకొచ్చారు. స్మాల్ డీలర్స్ కి అమ్మా ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ రికార్డ్ కదా, ఎంత సేల్ చేసావు, ఎంత పర్చేజ్ చేసావు, ఏ యాక్టివిటీ రన్ చేసావు, ఏమేమి గూడ్స్ వాడావు, ఇవన్నీ కూడా నువ్వు రికార్డ్ మెయింటైన్ చేయాలి, అవసరం లేదా? ఇలా ప్రతి చిన్న డీలరు ఆ రికార్డ్ మెయింటైన్ చేయగలరా? ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ రన్ చేయగలరా? సో ప్రొసీజరల్ ఆస్పెక్ట్ రన్ చేయలేని వాళ్ళకి కొంతవరకు ఏం చేస్తారమ్మా, రిలాక్సేషన్ అంటూ ఇస్తారమ్మా. ఓకే, ఆ రిలాక్సేషన్ లో ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ లో సర్టెన్ లిమిట్ ఆఫ్ టర్న్ ఓవర్ పెట్టి అంతకంటే ఎక్కువ జరిగిన వాళ్ళు మాత్రమే సెంట్రల్ ఎక్సైజ్ కి లైబుల్ అవుతారు. దే హ్యావ్ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్, సెంట్రల్ ఎక్సైజ్ కింద రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ట్యాక్సెస్ పే చేయాలని ఒక సర్టెన్ లిమిట్ అనేది పెడతారమ్మా. సో ఆ లిమిట్ కంటే తక్కువ ఉంటే కనుక దెన్ యూ నో నాట్ టు రిజిస్టర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ మా సేల్ జరిగింది అనుకోమ్మా, అంటే ఇప్పుడు గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసాం కదా, ఆ గూడ్స్ ని కొన్ని మ్యానుఫ్యాక్చర్ కాకుండా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోమ్మా, ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తే, గూడ్స్ ని ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తే కస్టమ్స్ డ్యూటీ లెవీ అవుతుందంట. ఏమవుతుందమ్మా? కస్టమ్స్ డ్యూటీ లెవీ అవుతుందంట. సార్ కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి? ఇప్పుడు రీసెంట్ గా మనకి అంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ కనుక మనం మాట్లాడుకుంటే గోల్డ్ ఇంపోర్ట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ అనేది మనం పెంచడం జరిగింది లేటెస్ట్ గా. అంటే మీరు కనుక న్యూస్ పేపర్ కనుక ఫాలో అవుతున్నట్లయితే, సో అది మనకు అలవాటు లేదు సార్. ఇప్పుడు కూడా మనం ఫస్ట్ పేజ్ కూడా మనం ఏంటి, స్పోర్ట్స్ పేజ్, సినిమా పేజ్, అవి కాకుండా దానికి ముందు ఒక బిజినెస్ పేజ్ ఉంటది. ఆ బిజినెస్ పేజ్ కూడా చూస్తూ ఉండండి అమ్మా. ఓకే, ఆ బిజినెస్ పేజ్ లో మనకి ఇలాంటి ఆస్పెక్ట్స్ వేస్తుంటారు. సో గోల్డ్ ఇంపోర్ట్స్ చేసుకుంటే కనుక ఎక్సైజ్ డ్యూటీ పెంచుతారు, ఇంపోర్ట్ డ్యూటీ అనేది పెంచడం జరిగింది. అంటే గోల్డ్ ప్రైసెస్ ఏమవుతాయి, పెరుగుతాయి లేదా? సో జనరల్ గా ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఎందుకు లెవీ చేస్తారు, ఇంపోర్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఎందుకు లెవీ చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు మనకి ఇండియాలోకి వేరే గూడ్స్ అనేవి తీసుకొచ్చేయకుండా. మనకి పక్కనే బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరమ్మా? చైనా. చైనా తెగ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోమ్మా, ఇప్పుడు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్ 100 రూపాయలకు తయారు చేస్తున్నాం అనుకోమ్మా, ఇప్పుడు మనం జనరల్ గా జోకులు కూడా వేసుకుంటారు కదా, డూప్లికేట్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా, యాపిల్ కూడా డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారు చేశారు చైనా వాళ్ళు, అవునా? అలాగే మన ఇండియాలో ఒక గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 100 రూపాయలు అయింది అనుకోమ్మా, వాళ్ళు ఎంతలో దింపేస్తారు? 10-15 రూపాయల్లో దింపేస్తారమ్మా, అవునా? సో 10 to 15 రూపీస్ లో దింపేస్తే నిజంగా చైనా ప్రోడక్ట్ అనేది ఇండియాలోకి వచ్చేసింది అనుకోమ్మా, ఏం జరుగుతుందో చెప్పండి? సో అదే ఇప్పుడు మన ఇండియాలో ఏదైతే ప్రోడక్ట్ కి సేమ్ ఫీచర్స్ ఇస్తున్నామో అదే ఫీచర్స్ తో 15 రూపాయలకే ప్రోడక్ట్ దొరికేస్తుంది మీకు, అవునా? సో మీరే చూడండి, 100 రూపాయల ప్రోడక్ట్ కొంటారా, 15 రూపాయల ప్రోడక్ట్ కొంటారా? రెండిట్లోనే సేమ్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఏం కొంటారు? సో 15 రూపీస్ కే కొంటారు. సో చైనా మొబైల్స్ అని చెప్పేసి అప్పట్లో వచ్చేవి, గుర్తుందా? 6 సిమ్లు, 8 సిమ్లు, 12 సిమ్లు కూడా వచ్చాయమ్మా, ఓకేనా? సో అదే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ప్రోడక్ట్ కాస్ట్ కి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇది దానికి ఇంకా సౌండ్ స్పీకర్స్ కూడా అక్కర్లేదు. మన ఇండియన్ ఫోన్స్ కి అయితే స్పీకర్లు కావాలి,
కానీ ఆడ ఫోన్ కి స్పీకర్ లెక్కలేదు, అదే స్పీకర్ అంత పెద్దగా సౌండ్ చేసే ఇది వచ్చేదమ్మా. అవునా? సో అలాగా ఒకవేళ కనుక ఇండస్ట్రీని అంటే ఆ ప్రొడక్ట్స్ ని మనం ఇంపోర్ట్స్ కనుక అలౌ చేసామనుకోమ్మా, ఏమవుతుంది? ఇండియన్ మార్కెట్ దెబ్బతింటది. అవునా? ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ అనేది దెబ్బతింటదా లేదా? లైక్ మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే తయారు చేయండిరా బాబు అని చెప్పేసి చెప్తున్నాం. ఇండియాలో తయారు చేసిన ప్రొడక్ట్ కంటే ఈ చైనా వాడి ప్రొడక్ట్ ఏమవుతుంది ఎగ్జాంపుల్ కి తక్కువ ఉంటది. మరి తక్కువ ఉన్నప్పుడు మనందరూ కూడా అటువైపు వెళ్ళిపోతాం లేదా? ప్రైస్ తక్కువ ఉంటే ఎటువైపు అంటే అటువైపు వెళ్ళిపోతాం. అవునా కదా? ఇద్దరు కాంపిటేటర్స్ ఉన్నారమ్మా, ఇద్దరు సేమ్ ఫీచర్స్ ప్రొడక్ట్ చేస్తున్నారు, తీసుకొచ్చారమ్మా. మీరు ఎటువైపు వెళ్ళి కొనుక్కుంటారు చెప్పండి? తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు వైపే కదా మీరు వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు ఈ ఇంపోర్ట్స్ మీద మనం డ్యూటీ వేయకపోతే ఏమవుతుంది? ఇండియన్ మార్కెట్ చచ్చిపోతుంది. సో ఇక్కడ ప్రొడక్ట్ ఏం చేస్తారంటే లైక్ కౌంటర్ వేలింగ్ డ్యూటీ అంటారమ్మా. ఏమంటారంటారు? కౌంటర్ వేలింగ్ డ్యూటీ అంటే టు కాంపన్సేట్ ద ఇండియన్ మార్కెట్. అంటే ఇండియన్ మార్కెట్ లో ప్రొడక్ట్ ప్రైస్ ని అంటే ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ ఇక్కడ లెవీ అవుతుంది. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసాం అనుకోమ్మా, ఏం లెవీ అవుతుంది? సెంట్రల్ ఎక్సైజ్ అనేది లెవీ అవుతుంది. అవునా కదా? సెంట్రల్ ఎక్సైజ్ ఇంపోర్ట్స్ మీద కూడా లెవీ అవుతుందా? ఇంపోర్ట్స్ లో మ్యానుఫ్యాక్చర్ యాక్టివిటీ ఉందా? లేదు కాబట్టి అక్కడ ఏమవుతుంది? అక్కడ ఏమవుతుంది? ప్రొడక్ట్ ఇప్పుడు ఇండియాలో సేమ్ పని అక్కడ ఇక్కడ 100 రూపాయలు అయింది అనుకో ఎగ్జాంపుల్ కి. అంటే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి మన ఇండియాలో తయారైన 100 రూపాయలే, అవుట్ సైడ్ ఇండియాలో తయారైన 100 రూపాయలు అయింది అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఇక్కడ ఈ 100 రూపాయల మీద మనకి ఏమవుతుంది? ఓ 10% సెంట్రల్ ఎక్సైజ్ పడింది అనుకోమ్మా, అంటే ఏమవుతుంది? 110 రూపీస్ అవుతుంది మన ప్రొడక్ట్. అదే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కూడా 100 రూపీస్ కి తీసుకొచ్చాడు అనుకోమ్మా, ఇక్కడ 110 ఉంది, ఇక్కడ 100 ఉంటది. అంటే ప్రొడక్ట్ ప్రైస్ తక్కువ ఉంటది కదా? ఎస్ ఆర్ నో? మరి అలా జరగకుండా కాంపన్సేట్ చేయడానికి ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది కదా? ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీని కాంపన్సేట్ చేస్తూ కౌంటర్ వేలింగ్ డ్యూటీ అంటారు. అది కాకుండా కస్టమ్స్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీలో పార్టెడ్ గా కౌంటర్ వేలింగ్ డ్యూటీ ఉంటదమ్మా. సో ఇలా ఎడిషనల్ డ్యూటీస్ అనేవి లెవీ చేసే పవర్స్ అనేవి ఎవరికి ఇచ్చారంట? మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారంట. అంటే ఏ ఇంపోర్ట్స్ మీదే మనం ట్యాక్సెస్ లెవీ చేయాలి, ఏ ఎక్స్పోర్ట్స్ మీద మనం ట్యాక్సెస్ లెవీ చేయాలి అనే పవర్స్ అనేవి ఎవరికి ఇచ్చారంటమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ కి మళ్ళీ పవర్స్ ఇచ్చారంట. సో అదే గూడ్స్ ఇంపోర్ట్స్ గానీ ఎక్స్పోర్ట్స్ గానీ జరిగితే అక్కడ ఏం లెవీ అవుతుంది? కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్ డ్యూటీ లెవీ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. రైట్ సార్, ఇప్పుడు మనం గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నామో లేకపోతే మ్యానుఫ్యాక్చర్ చేసాము, రెండిట్లో ఏదో చేస్తాం, మళ్ళీ ఏం చేయాలి? దాన్ని సేల్ చేస్తామా? ద ఈవెంట్ ఆఫ్ సేల్ కనుక జరిగితే ఈవెంట్ ఆఫ్ సేల్ లో అక్కడ బైఫర్కేట్ చేసాడమ్మా. ఎలా బైఫర్కేట్ చేసాడంట? ఇఫ్ యూ సెల్ విత్ ఇన్ ద స్టేట్, అంటే ఒకే స్టేట్ లో కనుక నువ్వు సేల్ చేస్తే అని చెప్పేసని చెప్తున్నాడు. లేదా వేరే స్టేట్, అవుట్ సైడ్ స్టేట్ మా విత్ ఇన్ ద స్టేట్ సేల్ చేస్తే ఒకలాగా, అవుట్ సైడ్ ద స్టేట్ కనుక సేల్ చేస్తే ఒకలాగా. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ కనుక నేను గూడ్స్ సేల్ చేశాను అనుకో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, ఆంధ్రప్రదేశ్ లోనే అమ్మాను. ఆంధ్రప్రదేశ్ లో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేశానంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూటీ అనేది ఎవరికి వెళ్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ లోనే నేను ఏం చేశానమ్మా, ఇక్కడ సేల్ చేస్తే కనుక ఇక్కడ ఏం లెవీ అవుతుందంట? వ్యాట్ లెవీ అవుతుందంట. ఏంటది? వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్ ఆర్ సేల్స్ ట్యాక్స్ అని కూడా మనం అనుకోవచ్చు. వ్యాట్ ని కానీ సేల్స్ ట్యాక్స్ అని కూడా అనొచ్చు. ఈ వ్యాట్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఎవరు లెవీ చేస్తారంటమ్మా? స్టేట్. అంటే ఇది ఏ లిస్ట్ లో ఉన్నట్టు? లిస్ట్ 2 ఐటమ్. ఏ ఐటమ్? లిస్ట్ 2 ఐటమ్. అర్థమైందా? రైట్ సార్, ఇక్కడ ఒకవేళ అవుట్ సైడ్ ద స్టేట్ సేల్ చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నేను హైదరాబాద్ లో ఉన్న ఒక పర్సన్ కి నేను గూడ్స్ సేల్ చేశానంట. హైదరాబాద్ లో ఉన్న డీలర్ ఒకడు ఉన్నాడు, నేను ఆంధ్రప్రదేశ్ లో డీలర్ని. నేనేం చేశాను? తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నేను తెలంగాణలో ఉన్న డీలర్ కి గూడ్స్ సేల్ చేసినప్పుడు ఈ ట్యాక్స్ అనేది ఎవరికి వెళ్ళాలి చెప్పండి? తెలంగాణ స్టేట్ కి వెళ్ళాలా? ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి వెళ్ళాలా? ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ లెవీ చేయాలా? తెలంగాణ స్టేట్ ట్యాక్స్ లెవీ చేయాలా అనేది మీకు ఒక డిస్ప్యూటెడ్ ఐటమ్ కింద కనిపిస్తున్నా కనిపించట్లేదమ్మా. అందుకోసం అని చెప్పేసి ఇంతకు ముందు ఏం చేసేవారు అంటే కనుక ద ట్యాక్స్ కాల్డ్ సిఎస్టి అని పెట్టారమ్మా. ఏమన్నారు? యాక్ట్ కాల్డ్ సిఎస్టి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఏంటది? సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సో మీరు కొట్టు సావకండి, నేను సెంట్రల్ గా మధ్యలో ఉన్నాను కదా, నేను కలెక్ట్ చేస్తాను. వేర్ ట్రాన్సాక్షన్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కనుక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ట్యాక్సెస్ అనేవి ఎవరు కలెక్ట్ చేస్తారంట? సిఎస్టి పేరుతో కలెక్ట్ చేస్తారంట. అర్థమైందా?
కానీ యాక్చువల్ గా మాట్లాడుకోవాలంటే సేల్ చేస్తే ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేయాలి? సేల్ చేసిన ఎవరైతే సేల్ చేశారో అంటే సేల్ ఎక్కడి నుంచి అయితే జరిగిందో ఆ వాళ్ళే కదమ్మా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? అంటే ట్యాక్స్ ఎవరికి వెళ్ళాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన ఎగ్జాంపుల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న నేను తెలంగాణ స్టేట్ లో ఉన్న ఒక డీలర్ కి నేను కనుక గూడ్స్ అమ్మాను అంటే కనుక ఇక్కడ ఎవరు ట్యాక్స్ లెవీ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్టీ అని చెప్పేసి లెవీ చేస్తుందమ్మా. కానీ అది యాక్చువల్ గా ఎవరికి వెళ్ళాలి? ఏపీలో ఉన్న స్టేట్ డీలర్ కే కదమ్మా, ఇది ఏపీ గవర్నమెంట్ కే కదమ్మా వెళ్ళాలి. అందుకోసం అని చెప్పేసి సిఎస్టీ అడ్మినిస్ట్రేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటదమ్మా. లెవీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత కలెక్టెడ్ అండ్ రీటైన్డ్ బై ద సెల్లింగ్ స్టేట్. సిఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటదమ్మా? లెవీ ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. కానీ దాన్ని కలెక్ట్ చేసి అక్కడ రీటైన్ చేసుకునేది ఎవరు? ఎవరి పేరు పెట్టి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎవరి పేరు పెట్టి కలెక్ట్ చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన ట్యాక్స్ అని చెప్పేసి తీసుకుంటది. తీసుకుని ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తుందా? సేల్ చేసింది కాబట్టి ఆ స్టేటే రీటైన్ చేసుకుంటదా? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? కరెక్టే. వ్యాట్ అనే పేరుతో కలెక్ట్ చేయకూడదు. వ్యాట్ అనేది ఎప్పుడు లెవీ చేస్తారు చెప్పు? ఇది విత్ ఇన్ ద స్టేట్ లో జరగలేదుగా ట్రాన్సాక్షన్. సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చిన లిబరలైజేషన్ అన్నమాట. లిబరల్ పవర్స్ హ్యావ్ బీన్, అంటే నా పేరు పెట్టి నువ్వు కలెక్ట్ చేసుకో అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కి ఇస్తున్న పవర్స్ అవి. దానికోసమే సిఎస్టీ అనే ఒక యాక్ట్ పెట్టి యాక్ట్ లో స్టేట్ గవర్నమెంట్ కలెక్షన్ చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ రీటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చిందమ్మా. ఓకే, మనది ఫెడరల్ సిస్టమ్ కదా, రెండు గవర్నమెంట్స్ కలిస్తేనే, సెంట్రల్ స్టేట్ రెండు కలిస్తేనే గవర్నమెంట్ ఇక్కడ మనకి, అవునా కదా? ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఒక చోట ఒకరు తగ్గుతారు, ఒక చోట ఒకరు పెరుగుతారు. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చిన పవర్స్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు కానీ ఇక్కడ సేల్ చేస్తే ట్యాక్సెస్ లెవీ చేయాలనేది స్టేట్ పవర్స్ అని చెప్పేసి అన్నారు. కానీ విత్ ఇన్ ద స్టేట్ లో చేస్తేనే కదా అది. అవుట్ సైడ్ ద స్టేట్ లో చేస్తే స్టేట్ కి పవర్స్ ఉండవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఇంటర్ఫీర్ అయింది. అది కూడా ఏంటి? దాని పేరు పెట్టి కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి స్టేట్ ని రీటైన్ చేసుకోమంటుంది. బాబు నువ్వే కదా సేల్ చేసావు, నీ స్టేట్ నుంచి కదా సేల్ జరిగింది, నువ్వే రీటైన్ చేసుకో అని చెప్పేసి ఆ స్టేట్ కి ఇచ్చేస్తుంది. అర్థమైందా? సో కొంచెం డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ జరిగేది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ తర్వాత ఇంకొక ట్యాక్సెస్ ఏంటంటమ్మా? సర్వీస్ ట్యాక్స్. ఏంటది? వెన్ యూ ప్రొవైడ్ సర్వీసెస్. ఇక్కడ ఏంటి? ఇక్కడ ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటి అమ్మా? ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్స్ లో ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటమ్మా? ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అనేది ఏంటి? ట్యాక్సిబుల్ ఈవెంట్. సో ఇక్కడ సేల్ లో, ఇక్కడ సేల్స్ ట్యాక్స్ అనే దాంట్లో ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటి? సేల్. ఇక్కడ సిఎస్టీ లో ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటి? సేల్. మరి సర్వీస్ ట్యాక్స్ లో ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటి? ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. ఏంటమ్మది? ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళే ఏం చేయాలి? ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేసి పే చేయాలమ్మా. అమ్మ ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ నేను చేస్తున్నానంటే, మ్యానుఫ్యాక్చర్ చేసినందుకు నేను ట్యాక్స్ కట్టాలంటే నా జోబులో పెట్టుకుంటానా? ఇఫ్ ఐఎమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్, నేనైనా నా జోబులో ఈ ట్యాక్సులు కడతానమ్మా. ఏం చేస్తాను? ఈ ట్యాక్సెస్ ని కస్టమర్ మీద వేస్తానా లేదా? కస్టమర్ మీద నేను లెవీ చేసి కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి కడతాను. అర్థమైందా? నేను మ్యానుఫ్యాక్చరింగ్ మీద నేను ట్యాక్సెస్ అనేవి నేను లైబుల్ అవుతున్నానంటే మ్యానుఫ్యాక్చరర్ కింద నేను నా జోబులో నా ప్రాఫిట్ నుంచి తీసి కట్టనమ్మా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో మనం మాట్లాడుకున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో గవర్నమెంట్ కి పే చేసే వాళ్ళందరూ కూడా ఎవరు? కస్టోడియన్స్. కస్టోడియన్స్ అంటే ఈజ్ జస్ట్ ఎ మిడిల్ మ్యాన్. హీ విల్ కలెక్ట్ ఫ్రమ్ ది కన్స్యూమర్. కన్స్యూమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏం చేస్తాడు? గవర్నమెంట్ కి పే చేస్తాడమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలా మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఉండేదమ్మా ఇంతకు ముందు ప్రీవియస్ గా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ దేర్ అంటే ఇక్కడ యాక్చువల్ గా 4 అన్నట్టు కనిపిస్తే కానీ అది 5 అమ్మ. ఓకే, వన్ ఈస్ ఇఫ్ యూ డూ మ్యానుఫ్యాక్చర్, సెంట్రల్ ఎక్సైజ్. సెకండ్ వన్ ఈస్ ఇఫ్ యూ డూ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్, కస్టమ్స్ డ్యూటీ. ఇఫ్ యూ డూ సేల్, సేల్ లో కూడా విత్ ఇన్ ద స్టేట్ సేల్ అయితే వ్యాట్. సో ఆర్ వ్యాట్ ఆర్ సేల్స్ ట్యాక్స్. అరే అవుట్ సైడ్ ద స్టేట్ అయితే కనుక సిఎస్టీ. అదే ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ చేస్తే కనుక సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు ఈ ట్యాక్సెస్ అన్ని ఇలా 5 ట్యాక్సులు ఉంటే కన్ఫ్యూజ్ అయ్యి మనకి
ఇదవుతున్నారని చెప్పేసి అని ఏం చేశారంట, ఈ ట్యాక్సెస్ అన్నిటిని మనకి తీసేసి మనకి ఏం తీసుకొచ్చారు, జిఎస్టి అనేది తీసుకొచ్చారంట. అనేది తీసుకురావాలనేది ఒక ఐడియా, కానీ ఏం చేశారనేది తర్వాత మాట్లాడుకుందాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఏం చేద్దామా, నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. కానీ ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ మనకేంటి, ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్ మాట్లాడుకున్నాం, ఒక ట్యాక్సబుల్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ దీని మీద ఇంకా చాలా మనం మాట్లాడుకోవాల్సింది ఉంది. ఎందుకు సార్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం? జిఎస్టి ఎంత బాగా అర్థం కావాలంటే దాని ప్రీవియస్ ట్యాక్స్ రిజైన్ మీకు ఎంత బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక డెవలప్మెంట్ తీసుకొచ్చారు అనుకోమ్మా, పాత దాంట్లో డిఫెక్ట్స్ నే ఇక్కడ అడ్వాంటేజెస్ గా తీసుకుంటాం కదా, మార్పులు చేస్తారు కదా. మరి పాత దాంట్లో డిఫెక్ట్స్ మీకు ఐడెంటిఫై అయితేనే ఇక్కడ కొత్త దాంట్లో ఫీచర్స్ మీకు అర్థం అవుతాయి, అవునా? సో సింపుల్, నేను పాత డిఫెక్ట్స్ అన్ని చెప్తానమ్మా, కొత్త దాంట్లో జిఎస్టీలో ఫీచర్స్ అన్ని మీరే చెప్తారు. ఏంటవి? దట్ ఇవి అక్కడ ఉన్న డిఫెక్ట్స్ ఇక్కడ ఫీచర్స్ కింద వస్తాయి. అర్థమైందా? సో మరి ఫీచర్స్ ని డైరెక్ట్ గా చెప్పుకోవడం ఒక పద్ధతి, ఆ డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేసి ఆ డిఫెక్ట్స్ ని ఎలా ఓవర్కమ్ అయ్యారు అనేది రెండో పద్ధతి అమ్మా. సో మనం ఏ పద్ధతి ఫాలో అవుతున్నాం? సెకండ్ ఆస్పెక్ట్. సో ఫీచర్స్ డైరెక్ట్ గా చెప్పుకోవాలన్నా పాత రిజైన్ తీసుకుని డిఫెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. అందుకని ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నాం, పాత సిస్టమ్ లో ఉన్న పాత సిస్టమ్ ని డిస్కస్ చేస్తాం, పాత సిస్టమ్ లో ఉన్న ప్రతి యాక్టివిటీని మనం మాట్లాడుకుందాం, అందులో ఉన్న డిఫెక్ట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఏం చేద్దాం, ఇందులో ఉన్న ఈ డిఫెక్ట్స్ ని ఎలా ఓవర్కమ్ అయ్యి ఫీచర్స్ కింద ఎలా మార్చారు అనేది మనం డిస్కస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఫీచర్స్ అనేవి మనకి అర్థమవుతుంది. అసలు జిఎస్టి ఎందుకు వచ్చిందో కూడా మనకి ఆరిజిన్ అనేది అర్థమవుతుంది. బట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ చాలా గ్రాడ్యువల్ గా స్లోగా వెళ్తానమ్మా ఇంట్రడక్షన్ లో, ఓకేనా?